ಒಂದು 8 ವರ್ಷ ಹಿಂದೆ ನಾವು ಕೇಳಿದ್ದು. ಅವಾಗ ಸ್ವಲ್ಪ ಅಲ್ಲೇ ಜಮೇದಾರ ಸ್ವಲ್ಪ ಕಾಡಾನೆ ಬಂದ್ಬಿಡುತ್ತೆ ನಿಮ್ಮ ಆನೆ ನಾವು ಇಟ್ಕೊಂಡು ಕಟ್ಟ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಈಗಿನ ಫಾರೆಸ್ಟ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅವರೆಲ್ಲ ಒಳ್ಳೆಯವರು ಇದ್ದಾರೆ ಹೇಳಿ. అనేక విషయాలు విన్నప్పటికీ అనేకమైన సద్విషయములను గ్రంథముల నుండి తెలుసుకున్నప్పటికీ దాన్ని మనం ఆచరణలో పెట్టలేదు అని అంటే దానివల్ల మనకేం ఉపయోగం? ఒక్క విషయం భగవంతుడు భగవద్గీతలో చెప్పిన దాన్ని అందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుడు ఒక మాట చెప్పాడు భగవద్గీతలో, బంగారం లాంటి మాట. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి, ఇంకెవడో వచ్చి మిమ్మల్ని ఉద్ధరించలేడు. మీ పతనానికి మీరే కారకులైతారు మీరు జాగ్రత్తగా ఉండకపోతే. ఎవడి వల్లనో నేను పతనమైనానని మీరు అనుకోక్కర్లేదు. మీరు మీ యొక్క ఇంద్రియములను మీ అదుపులో పెట్టుకోకపోతే మీ పతనానికి మీరే కారకులు. మీరు మీ ఇంద్రియములను అదుపులో పెట్టుకొని శాస్త్రోక్తమైన సాధనానుష్ఠానం చేస్తే మీ ఉద్ధారం మీరే చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మీ యొక్క ఇంద్రియములను అదుపులో పెట్టుకోకపోతే మీకు మీరే శత్రువులు. మీ ఇంద్రియమును అదుపులో పెట్టుకుంటే మీకు మీరే బంధువులు. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. ఈ మాట భగవంతుడు గీతలో చెప్పిన మాట మనకు సదా మనస్సులో ఉండవలసిన మాట. నా ఉద్ధారం నా చేతిలో ఉంది. నేను సన్మార్గంలో పోతే ఉద్ధారం అవుతాను, అసన్మార్గంలో పోతే నేనే పతనం అవుతాను. దానికి మనం ఎవరిని ఇంకొకరిని దూషించాల్సిన పని లేదు. మనం చెడి మన యొక్క ఇంద్రియములను అదుపులో పెట్టుకోక మనం చెడిపోయి అక్కడ ఇంకొకరిని దూషించడం అనేది సర్వాత్మన అనుచితమవుతుంది. నా యొక్క పతనానికి నేనే కారణమైనాను కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా ఆ స్థితిని నేను తెచ్చుకోకూడదు అనే భావన రావాలి. ఆ భావన రావాలి అనంటే మనం ఇప్పటి నుంచే సరియైన మార్గంలో పోవటానికి ప్రయత్నించాలి.